ఈ నెల 9వ తారీఖున కడప ఆల్మాస్ సర్కిల్, చాలా పేరున్న సర్కిల్, అది ముఖ్యమైన సెంటర్. అది అటువంటి సెంటర్లో ఈరోజు మత ఘర్షణలు జరగటం దురదృష్టకరం. ఆల్మాస్ సెంటర్ సర్కిల్ పేరుని మార్చాలనే ఒక నెపంతో అక్కడ మతాల మధ్య చిచ్చు పెట్టడం బాధాకరం. 2019 నుండి 2024 వరకు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్సీ పెద్దలు కడప ఆల్మాస్ సర్కిల్ పేరు మార్చాలనే ఆలోచనే లేదు, ఆలోచనే రాలేదు. కానీ 5 సంవత్సరాలు ప్రభుత్వం గడిచిపోయిన తర్వాత కడప ఆల్మాస్ సర్కిల్ పేరు మార్చే ఉదాంతాన్ని ప్రజల నెత్తి మీద రుద్దారు. కడప కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ ఆధిపత్యం కొనసాగింది. మెజారిటీ కార్పొరేటర్లు వాళ్ళు ఉన్నారు, మేయర్ వాళ్ళు ఉన్నారు, డిప్యూటీ మేయర్ వాళ్ళు ఉన్నారు. అటువంటి తరుణంలో 5 సంవత్సరాలు గమ్మున ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలుగా